ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురు. ఏ ఒక్క వ్యక్తి అయినా సరే, ఎవరన్నా సరే ఏం కోరుకుంటారండి? నిరంతరం మనం పూజ చేసినా, ఏమైనా కొనుక్కున్నా, ఏదైనా సాధించినా, ఏదైనా చదువుకున్నా, ఏం చేసినా దేనికోసం? మనశ్శాంతి. ఇంకొక దాని పదం సంతోషం. ఇంకా కొంచెం బెటర్ వర్డ్ ఏంటి? ఆనందం, శాశ్వత ఆనందం. ఇది ఒక్క భూమి మీదే కాదు, ఒక్క మానవుడికే కాదు, ఎవరికైనా సరే అదే కోరుకుంటారు. అంతేనా? జ్ఞానం కోరుకుంటారా? కారణాలు వేరుండొచ్చు, కోరుకునే విషయాలు వేరుండొచ్చు, వ్యక్తులు వేరుండొచ్చు, పరిస్థితులు వేరుండొచ్చు, ఏదైనా వేరుండొచ్చు, కానీ దాని వెనక ఉద్దేశం మనకు ఒక్కటే ఉంటుంది. ఏంటది? ఆనందం. అంటే మీకు చెప్పు కోరుకున్నారులేండి, అందరూ బాగుండాలని కోరుకుంటారండి. ఓకే, అందులో కూడా మీరు ఆనందంగా ఉంటారు కాబట్టి అందరూ బాగుంటే వెనక ఒకటే ఉద్దేశం. మీరు దానికి ఎన్ని పేర్లన్నా పెట్టండి, దానికి మనం కోరుకునేది కేవలం ఆనందంగా ఉండడం కోసం. ఇంకొకటి, ఎన్ని జన్మలు ఎత్తినా ఒక భూమి మీద కానీ, ఒక దేవతా లోకంలో కానీ, ఈ సృష్టిలో కానీ, మనకున్న అనేక బ్రహ్మాండాల్లో కానీ, అనేక సృష్టిలో కానీ, ఎవరికైనా సరే ఎన్ని జన్మల తర్వాత అయినా సరే, ఏ ఆత్మ ప్రయాణానికైనా అది చివరి యొక్క లక్ష్యం ఏమై ఉంటుంది? మోక్షం కదా. ఇంకేమైనా ఉంటుందా? మోక్షం అంటే చెప్తాను. మోక్షము అంటే పరమాత్మ స్థితి, ఆనందం. దానికి సింపుల్ వర్డ్ అయితే అదే. మనం ఇంకొక భాషలో మారిస్తే జన్మరాహిత్యము, కర్మచక్రం దిగడము, అన్నీ ఉన్న ఆనందంగా ఉండడం. మరి దాంట్లో స్టేజెస్ ఉంటాయి. ప్రస్తుతానికి అయితే మనం మోక్షం వరకు నేను డైరెక్ట్గా పీజీ క్లాస్ మాట్లాడుతున్నాను. ఎందుకంటే అందరూ క్రియాయోగాలు ఏవేవో చేసామని చెప్తున్నారు. ఎవరు ఏం చేసినా మీరు భజన చేయండి, పూజ చేయండి, శక్తి జాగరణ చేయండి, చక్ర యాక్టివేషన్ చేయండి, ఏం చేసినా ఒకటి అయితే పరమాత్ముడు లేదా భగవంతుని కోరుకోవడం, ఇంకొకటి ఆనందంగా ఉండడం. ఈ రెండు కాక ఇంకేమైనా కోరికలు ఉంటే చెప్పండి, దాని గురించి ఫస్ట్ మాట్లాడతాను. ఈ రెండు కాక ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పుడు మన శరీరంలో 7 శరీరాలు, దాంట్లో ఆనంద శరీరం ఉంటుంది. ఇప్పుడు మోక్షంలో చేరడం అంటే వేరేనా? ఆనంద శరీరంలో మనం చేరతాం చూడండి, అది మోక్షానికి రిలేటెడ్. అంటే మీరు మధ్యలో అడిగారు, నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి వచ్చాను, నేను అక్కడ వచ్చేస్తాను, మీ పాయింట్ దగ్గర వచ్చేస్తాను. ఎక్కడెక్కడ ఉంటామన్న దాని మీద మీ క్వశ్చన్. యాక్చువల్లీ అది ఆనందమయ శరీరం చేరితేనే మనము ఆ స్థితికి చేరుతామనేది మీ క్వశ్చన్. కానీ అన్ని శరీరాల్లోనూ ఆ స్థితిలో ఉంటేనే అది పాసిబుల్. ఇప్పుడు ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ, మీరు శరీరాల గురించి మాట్లాడారు. సో మెంటల్ బాడీ, ఎమోషనల్ బాడీ ఉందనుకోండి, అక్కడ మనం అలజడిగా ఉండ, ఒకవేళ ఆనందమయ శరీరంలో ఆనందంగా ఉన్నా దర్ ఇస్ నో యూస్. ఎక్కడన్నా ఉండండి, మీరు కష్టంలో ఉండండి, సుఖంలో ఉండండి, బాధలో ఉండండి, ఇబ్బందిలో ఉండండి,